స్పీకర్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మరి ఖైరతాబాద్‌లో కూడా ఉప ఎన్నికలు వస్తాయా? రావా? అనేది ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మధు గారు చెప్పండి. ఇప్పుడు నిన్న 5 మంది అయితే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? 100% వచ్చే అవకాశాలున్నాయండి. ఎందుకంటే దానం నాగేందర్ గారు పార్టీ మారడమే కాకుండా, పార్టీ మారినంక కాంగ్రెస్ కండువా యేసుకొని కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీ సీట్‌కి పోటీ చేయడం జరిగింది. సో, ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి 100% దానం నాగేందర్ స్పెషల్లీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం 100% ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎంత వరకు ఉందనుకోవచ్చు? ఇది వాస్తవానికి గత 10 ఇయర్స్ చూస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో కేటీఆర్ గారైతేనేమి, కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనేమి హైదరాబాద్‌ను ఒక గ్లోబల్ స్థాయిగా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇక్కడ కంపెనీస్ తీసుకురావడం అయితేనేమి, ఇంకా లోకల్ ఇష్యూస్ ఏదైతే సార్ట్ ఔట్ చేయడం, హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు గాని అవన్నీ మేనేజ్‌మెంట్ లోకల్ జీహెచ్ఎంసీ విధంగా ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగిందో 100% ఒక చేంజ్ చేసి చూపించారు. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేసిందనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ గ్రౌండ్ ఉన్నది. గతంలో దానం నాగేందర్ గెలిచింది ఏ పార్టీ మీద అండి? బీఆర్ఎస్ పార్టీ మీద. వ్యక్తిగతంగా దానం నాగేందర్‌కి ఎంత వ్యతిరేకత ఉన్నా, తను పబ్లిక్‌లో రాకపోయినా సరే, ఒక కార్యకర్తలుగా ఒక బలమైన క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీకి, ఎస్పెషల్లీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఓకే. సో, 100% బీఆర్ఎస్‌కి అడ్వాంటేజ్ అవుతుందండి ఇది. అండ్ ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జ్‌లు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు కదా! నిజంగా అంటే ఇన్ఛార్జ్‌లో లేకపోతే టికెట్ ఏమైనా డిక్లేర్ చేసిందా లోపల? లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు అయితే పార్టీ ఆఫీస్ నుంచి అయితే ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ లేవండి. దానం నాగేందర్ పార్టీ మారినంక ఎటువంటి ఇన్ఛార్జ్‌లను గాని, ఎటువంటి కమిటీలు గాని ఏది లేదు. సో, సరే ఎవరైనా పార్టీ టికెట్ ఆశించొచ్చు. ఎవరైనా నేను కూడా కొద్దిమ కాడుగా నేను కూడా పార్టీకి పనిచేసిన నాకు కూడా